నిన్నెవరితో పోల్చి చూతును, అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమి కోరుకొందును. ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమి కోరుకొందును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. నా కోసమే ఆ సిల్వలో ఎన్నెన్ని బాధలు అనుభవించినావు. మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా. మరణంబునందునంతగా నీ ప్రేమ చూపినావుగా. నీ ప్రేమ చూపినావుగా. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే. ఇహలోకపు మమతలన్నీయు నీ ప్రేమ ముందు బహు స్వల్పమే. ఇలాలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. ఇలాలోని సంపదలన్నీయు నీ ఎదుట చూడ అల్పమే. నీ ఎదుట చూడ అల్పమే. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఇలా నన్ను గన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివే. ఇలా నన్ను గన్నా తల్లి కన్నను విలువైన ప్రేమ చూపించితివే. వెలలేని మంచి మిత్రుడా బలమైన నా దేవుడా. వెలలేని మంచి మిత్రుడా బలమైన నా దేవుడా. బలమైన నా దేవుడా. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో పోల్చి చూతును. అసమానమైన నీదు ప్రేమను ఇలా దేనితో సరిచూతును. ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమి కోరుకొందును. ఆ ప్రేమమూర్తి యేసు నీ ఉండగా నేనింక వేరేమి కోరుకొందును. అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా నిన్నెవరితో
పోల్చి చూతును. అందరికి వందనాలండి. వందనాలు సిస్టర్. మరి నిజంగా ఎంత చక్కటి పాట పాడి ప్రభుని మనం నిజంగా దేనితో పోల్చి చూసినా ఆయన అన్నిటికంటే మించినవాడు, అన్నిటికంటే గొప్పవాడు. ఈ లోక సంపదల కంటే, ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే కదా. చాలా చక్కటి అర్థం కలిగిన పాట. మరి చక్కటి పాట పాడి వినిపించిన సహోదరి మేరీ గారికి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరపున వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మనకు కమలా అగస్టిన్ గారు వాక్య పరిచర్య చేస్తారు. సిస్టర్ కమలా గారు, అక్క అదే 5 వరకు మీ టైము. సరేనక్క. ఓకే, చాలా సమయాన్ని మీకు అప్పగిస్తాను. చాలా సంతోషం అండి. మరి ప్రభు కృపను బట్టి మరొకసారి మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి మొదటిగా ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. అంతేకాదు మరి ఆంటీ కెజి ఆంటీ గారు మరి తనెంతో మరి బాలేని పరిస్థితిలో ఉన్నారు. అయినా అల్పురాలని నన్ను జ్ఞాపకం పెట్టుకుని మరి అదే పరిస్థితిలో మరి ఆంటీ మొన్న కాల్ చేసి మాట్లాడారు. ఆంటీ నాకు బాగా పరిచితులు. మరి నేను డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్నప్పుడు వారితో పాటు ఒక 2-3 పర్యాయాలు అనంతపురం అసెంబ్లీకి కూడా మేము వచ్చాము యూత్ మీటింగ్ సమయంలో. అక్కడ కూడా మరి అక్క మా ఆత్మీయ తల్లి గారు యానీ అక్క గారు ఉన్నప్పుడు యూత్ మీటింగ్ సమయంలో అక్కడ క్విజ్ లీడ్ చేయడానికి కూడా అక్క నాకు సమయం ఇచ్చారు. కాబట్టి చాలా మంది ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ లో ఉన్నవారు మరి చాలా సుపరిచితులేనండి. చాలా సంతోషిస్తాను. ఆంటీ కూడా నాకు చాలా బాగా తెలుసు. అన్నిటిని బట్టి మరి ప్రభు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి వాక్య భాగంలోకి వెళ్దామండి. ఈ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతా ఉన్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనత నొందును, ఏ గ్రేషియస్ ఉమెన్ గెట్స్ హానర్. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి వాక్య సహాయం కొరకు. పౌలు ఎథెన్స్ లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. అలాగే 17వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నామండి. 34. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనోసియను దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. మరి చదవబడిన వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగి వెళ్దాము. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మహోన్నతుడు, మహిమ కలిగిన తండ్రివి, మహారాజువైన దేవ, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని ఎంత ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న యేసయ్య, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభు, అల్పులమైన మమ్మల్ని ప్రేమించి అయ్యా మమ్మల్ని దినదినం కాపాడుతూ అయ్యా దినదినం మా పట్ల మీరు వాత్సల్యత చూపుతూ నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. మరి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ ద్వారా అనుదినం ఎంతో మరి నూతనమైన మన్నాను కూర్చుకోవడానికి మా అందరికీ మీరు ఎంతో అవకాశం ఇస్తా ఉన్నారు. మరి తల్లి గారి కెజి ఆంటీని బట్టి ఆమె ద్వారా మీరు నడిపిస్తున్న గొప్ప పరిచర్యను బట్టి స్తుతిస్తా ఉన్నాం నాయన. మరి ఇదిగో ఈ దినం ఈ రీతిగా నాయన మరి వాక్య సందేశం ప్రవ్వా మరి ఇదిగో మధ్యలో నిలిచి చెప్పడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మరి ఇదిగో జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వంతున మీరు దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. ప్రతి విధమైన టెక్నికల్ ఇష్యూస్ ని మీరు తొలగించండి. మీరు మా మధ్యలో ఉండండి ప్రవ్వా. మంచి ఆత్మీయ నడిపింపును మీరు నాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో తండ్రి, మరి నేను కాదు కానీ నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ మాటలు నా నోటి నుంచి నడిపించండి ప్రవ్వా. నన్ను బట్టి బిడ్డలకు రావాల్సిన కృపను తక్కువ చేయక నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమంటూ చదవబడిన లేఖన భాగములను మీరు దీవించమంటూ ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇక్కడ మనం చదువుకున్నామండి. సిస్టర్ వాయిస్ క్లారిటీగా వినిపిస్తుంది కదా సిస్టర్? వినిపిస్తుంది, చెప్పండి. బాగా వినిపిస్తుంది. సరే సరే అయితే. సో ఇక్కడ మనం వాక్య భాగం చదువుకున్నాము. మొదటిగా నెనరు గల స్త్రీ ఘనత నందును అని మనం చూసాము. మనకు తెలుసు నెనరు అంటే కైండ్ లేదా మర్సీ, దయగలిగిన అని. అలాంటి స్త్రీలు అంటే ఇక్కడ దయగలిగిన అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నెనరు అని ఎందుకు ఇచ్చారంటే ప్రతికూల పరిస్థితిలో కూడా మర్సిఫుల్ గా, కైండ్ హార్టెడ్ గా స్పందించే వారిని మరి గ్రేషియస్ అని చెప్పుకోవచ్చండి. మరి ఇలాగూ ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా ప్రభు కొరకు స్పందించి కొనియాడబడిన స్త్రీలు, ఘనత నొందిన స్త్రీలు, ప్రభువు మెచ్చిన స్త్రీలు, పరిశుద్ధంలో గ్రంథములో వ్రాయబడిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకునే ప్రఖ్యాతగాంచిన స్త్రీలు ఉన్నారు. అలాగే చాలా మంది దాగి ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు. ఈ దినం మనం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈ అపోస్తుల కార్యాల గ్రంథాల్లో చాలా మంది గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. లిడియా గురించి మనం వింటా ఉన్నాం. ప్రిస్కిల్లా, సప్పీరా, ఇలా చాలా మంది అపోస్తుల కార్య గ్రంథాలు, రోమా పత్రికలో చాలా మంది ఎక్కువ స్త్రీలే ఉంటారు. వారి ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. మరి వాటి గురించి మనం వింటూ ఉన్నాం. వాటి ప్రకారం మనం అనుసరిస్తానే ఉన్నాం. అయితే ఈ దినం మరి ఒక్క స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు తన కృపను మనకు చూపించారు. ఈ అపోస్తుల కార్య గ్రంథాన్ని మనకి తెలుసండి, లూకా భక్తుడు రాశాడని. ఇది క్రీస్తు శకం 61వ సంవత్సరంలో మరి వ్రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం. లూకా సువార్తకి అనుబంధంగా ఈ అపోస్తుల కార్య గ్రంథాన్ని భక్తుడు లేదా వైద్యుడు అయిన లూకా మరి రాశారని మనకు తెలుసు. ఈ అపోస్తుల కార్య గ్రంథం క్రీస్తు యొక్క జీవితాన్ని, క్రైస్తవ యొక్క సంఘానికి ఒక గొలుసు లాంటిది అని మరి పండితులు చెప్తా ఉంటారు. అలాగే ఈ గ్రంథంలో ఎక్కువగా మనం ధ్యానం చేసే అంశాలు ఏమన్నాయి అంటే, మరి మెయిన్ గా ఎక్కువగా పౌలు యొక్క మిషనరీ దండయాత్రలు, 3 దండయాత్రలు మనం చాలా మంది బైహార్ట్ చేస్తా ఉంటారు. చాలా మంది వాటి గురించి చక్కగా మరి సెర్మన్స్ చెప్తా. అట్లే మనకు తెలుసురా 13, 14 అధ్యాయాల్లో, అలాగే 2వ మిషనరీ దండయాత్ర 15 నుంచి 18 వరకు మనం చూస్తా ఉంటాం. 3వ మిషనరీ దండయాత్ర మరి 18వ అధ్యాయం నుంచి 21 వరకు మనం చూస్తా ఉంటాం. అయితే ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలో మనం ఇది 2వ మిషనరీ దండయాత్ర. ఈ దండయాత్రలో పౌలు గారితో పాటు పౌలు గారు ఉన్నారు, శీలా ఉన్నారు, అలాగే తిమోతి కలిసి వీరు ఒక్కొక్క ప్రాంతం వారు వస్తా ఉన్నారు. అంఫిఫొలి, అపోలినియా ఇలా తిరుగుతూ ఎంతో పరిచర్య వారు చేస్తా ఉన్నారు. అయితే ఈ 2వ దండయాత్రలో పౌలు గారు అంతియోకకి వెళ్ళారు. అక్కడి నుంచి లుస్త్రా నుంచి త్రోయ, ఫిలిప్పి, థెస్సలోనిక, బెరయా వస్తూ అక్కడి నుంచి ఎథెన్స్ నుంచి ఆయన కొరింథీకి వెళ్ళినట్టు చూస్తాను. ఇక్కడ మనం ఎథెన్స్ లో మనం ఇప్పుడు నిలిచి కొంత ధ్యానం చేయబోతున్నాం. ఈ ఎథెన్స్ పట్టణంలో మరి పౌలు గారు ఇక్కడ ఒక్కసారి ఈ ఎథెన్స్ పట్టణానికి ఆయన వెళ్ళారు. మరి ఎథెన్స్ పట్టణంలో కొంత పరిచర్య జరిగింది. అయితే ఇక్కడ ఏ లెటర్ పౌలు గారు ఈ ఎథెన్స్ పట్టణానికి రాయలేదు, అక్కడ సంఘం కట్టబడలేదు. అయినా అది ఒక ఫెయిల్యూర్ పరిచర్య అని మనం చెప్పుకోవడానికి వీల్లేదండి. మరి అక్కడ కొంత పరిచర్య జరిగింది. సో ఈ ఎథెన్స్ మరి పట్టణంలో దాగి ఉన్న స్త్రీయే మనం చూసాము. 34వ వచనంలో ఉన్నటువంటి దమరి అనే స్త్రీ గురించి మరి దాచబడిన ఈ స్త్రీ పౌలు గారి యొక్క పరిచర్యలో సువర్ణం వలె పట్టబడినటువంటి ఈ స్త్రీ గురించి మనం కొంత ధ్యానం చేసుకోబోతున్నాం. మరి ఈ స్త్రీ ఒక్కసారి ఈ 17వ అధ్యాయం 34వ వచనంలో మాత్రమే కనపడుతుంది. కానీ ఈమె గురించి మనం ధ్యానం చేయవలసినటువంటి పాఠం మనకి చాలా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ దినం నేర్పిస్తా ఉన్నాడు. మరి ఇలా ఒక్కసారి కనిపించిన స్త్రీల గురించి మనం ధ్యానం చేయాలి అంటే ఆమె పేరుని బట్టి మనం ధ్యానం చేయొచ్చు. అక్కడున్న పట్టణం గురించి కానీ, లేదా అక్కడున్న పరిస్థితులను బట్టి కానీ మనం ధ్యానం చేయవచ్చు. లేదా ఆ కుటుంబ పరిస్థితిని బట్టి ఆమె ఎలా లీడ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మరియా, మదర్ ఆఫ్ జాన్ మార్క్ కదా, మరి కుమారుని పేరుతో పిలువబడతాం, ఆమె గురించి ధ్యానం చేస్తాం. అలాగే లోయి యూనికే గురించి ధ్యానం చేసినప్పుడు కూడా తిమోతిని
బట్టి ధ్యానం చేస్తా ఉంటాం. అలా మనం ఒక్కసారిగా ఒక్కసారి ఒక ఇంట్లో కనిపించే స్త్రీలను గురించి ఇలా కొంత ధ్యానం చేస్తా ఉంటాము. అయితే ఇప్పుడు ఈ స్త్రీ దమరి గురించి మరి మనం ధ్యానం చేయాలి అంటే ఆమె ఒక్కసారే రాయబడింది. సరే, ఈ ఎథెన్స్ పట్టణం ఇక్కడ మరి ఆమె గ్రీస్ దేశంలో ఉంది, ఈ పట్టణంలో ఉంది కాబట్టి అసలు ఈ పట్టణం గురించిన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి చరిత్ర కొంచెం చూసుకొని మనం ముందుకి సాగి వెళ్దాం. ఇక్కడ ఈ ఎథెన్స్ పట్టణం వచ్చేసరికి 17వ అధ్యాయం 16వ వచనంలో పౌలు మాత్రం నిలిచిపోతాడు. అయితే ఈ ఎథెన్స్ నగరం ఇది గ్రీసు లేదా గ్రీక్ దేశానికి ఇది రాజధానిగా ఉంది. ఈ పట్టణం గురించి ఏంటి అంటే ఇక్కడ ఎక్కువగా ప్రపంచంలో జ్ఞానులు వారి యొక్క జ్ఞానం సముపార్జన చేసుకోవడానికి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇక్కడికి వస్తా ఉంటారు. ఇక్కడ గ్రేట్ ఫిలాసఫర్స్, తత్వవేత్తలు, మరి జ్ఞానం కలిగిన వారు, మరి పండితులు ఇక్కడికి వస్తా ఉంటారనమాట. అంటే ప్లేటో మనకు తెలుసు కదా, ప్లేటో కానీ, అరిస్టాటిల్, సోక్రటీస్, జూలియస్ సీజర్ ఇలాంటి గొప్ప గొప్ప గ్రేట్ ఫిలాసఫర్స్ ఇక్కడికి మహాపట్నంలోకి వచ్చి వీరు తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ, జ్ఞాన సముపార్జన చేసుకుంటూ, కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ వాటిని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ చాలా టాప్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, అంటే రిచ్ పర్సన్స్ మాత్రమే ఇక్కడ ఉంటారనమాట. అయితే మరి వీళ్ళు ఈ పట్టణం మనం ముందు చూస్తా ఉంటే వీళ్ళు ఎక్కువగా విగ్రహారాధన చేసే వాళ్ళుగా ఈ పట్టణంలో ఉన్న వారిని మనము చూడొచ్చు. ఇక్కడ పాపులేషన్ తక్కువగానే ఉంటది. దాదాపు 32,000 మంది 8,000 మంది మాత్రమే పాపులేషన్ ఉన్నారండి ఇక్కడ. అయితే వీళ్ళు ఆరాధించే అతిదేవతా భక్తులు కదా, ఇక్కడ ఏథెన్స్ పట్టణస్తులారా అని పౌలు చెప్తా ఉంటాడు. అక్కడ అతడు 16వ వచనంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగిస్తూ అక్కడ అంటాడు కదా, మీరు అతిదేవతా భక్తి కలిగి ఉన్నారు. 23వ వచనంలో నుంచి మనం చూస్తా ఉంటాం అనమాట. సో వీళ్ళు చాలా మంది దేవతల్ని వాళ్ళు కలిగి ఉన్నారు. దాదాపు 32,000 మంది దేవతలు వీళ్ళు పూజిస్తా ఉండేది. అంటే పాపులేషన్ ఎంతమంది ఉన్నారు? 8,000 మంది. కానీ వీరు పూజించే దేవతలు 32,000 మంది. అంటే ఒక్కొక్కరికి దాదాపు 4 దేవతలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటాం అనమాట. కొంతమంది పండితులు వారి అభిప్రాయాలను బట్టి మరి సమాచారం నేను కూడా స్వీకరించడం జరిగింది. కానీ వీళ్ళు చాలా అతిశయోక్తిగా, మరి అతిశయపడే వారిగా, గర్వ హృదయం కలిగిన వారిగా వీరుంటారు. వీరు ఎక్కువగా పూజించే దేవత ఎవరంటే జూస్ అనే దేవతను వీళ్ళు ఎక్కువగా పూజిస్తా ఉంటారనమాట. ఇక్కడ ఎథెన్స్ లో ఎక్కువగా గ్రీకులు వీరు నివాసం చేస్తా ఉంటారు. మనకి తెలుసు దాదాపు 4 years ఒకసారి ఆడేటువంటి ఒలింపిక్స్ అనే గేమ్స్ ఇక్కడే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఈ ఎథెన్స్ పట్టణంలో ఉన్న ఒలంపస్ అనేటువంటి ప్రాంతంలో మరి ఇక్కడి నుంచి ఈ గేమ్ 4 సంవత్సరాలకు ఒకసారి ఆడేటువంటి స్పోర్ట్స్ ఈ ప్రాంతంలోనే మరి స్టార్ట్ అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ప్రాంతానికి పౌలు గారు రావడం జరిగింది. మనం 16-17 వచనాలు చదువుకున్నాం. వచ్చినప్పుడు ఆయన అక్కడున్న పరిస్థితులన్నీ ఎథెన్స్ వారి కొరకు కనిపెట్టుకుని ఆ పట్టణం విగ్రహములతో నిండినట్టు చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అసలు చాలా పౌలు గారు అక్కడున్న పరిస్థితిని చూసి చాలా బాధపడిపోయారు, పరితాపంలో ఉన్నారు, బాధపడ్డారు, దుఃఖపడ్డారు. ఇక ఆయన ఏం చేస్తా ఉన్నారు? కిందికి మనం చదువుకుంటా ఉంటే అక్కడ సమాజ్ మందిరాలు, మరి కొన్ని మార్కెట్ ప్లేసెస్ లో ఇంకెక్కడంటే అక్కడ ఆగి ఆయన దేవుని గురించి, మరి ఆయన ప్రభు యొక్క పునరుద్ధానం గురించి, ఆయన మరణం గురించి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ పరిస్థితి పౌలు గారు ఆగలేదు. అమ్మో ఇది మహా పట్టణం, మరి ఇక్కడ జ్ఞానులు ఉంటారు, తత్వవేత్తలు ఉంటారు అని ఆయన ఏమాత్రం భయపడలేదు. ఎందుకు? పౌలు గారికి ఆ సువార్త ఆయన ఊపిరి కాబట్టి ఏమాత్రం భయపడకుండా అక్కడ కనపడిన వాళ్ళందరికీ ఆయన సువార్త చెప్పడం ప్రారంభించారు. అలా చెప్తూ ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్తా ఉన్నప్పుడు చాలా మంది వింటా ఉన్నారు. ఆ బోధ వీళ్ళకి ఒక క్రొత్త బోధలాగా అనిపించింది. ఏదేంటి, మనం ఎప్పుడు ఈ మృతుల పునరుద్ధానం గురించి వినలేదే, మన దేవతలు అలా కాలేదే, అలా చేయలేదే, ఇదేంటి ఒక క్రొత్త బోధ తీసుకొస్తా ఉన్నాడు అని చెప్పి అక్కడున్న కొంతమంది జ్ఞానులు, తత్వవేత్తలు ఏం చేశారంటే పౌల్ గారితో మాట్లాడతారు. అయ్యా నువ్వు ఇక్కడ కాదు, మాకు ఒక సభ ఉంది, మీరు అక్కడికి రావాలి. ఏంటి ఆ సభ అంటే ఇక్కడ మనం చూద్దాము. 22వ వచనంలో చూస్తే పౌలు
అరియోపగు మధ్యనిచ్చి అక్కడ 24 ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందు మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పుంది ఏమనగా ఇక్కడ ఒక సభ ఉంది. అరియోపగు అనేది ప్లేస్ అన్నమాట. అంటే అది ఒక న్యాయస్థానం లాంటిది. మనకి ఎలాగూ సుప్రీం కోర్టు, హైకోర్టు ఉంటాయో ఒక న్యాయస్థానం లాంటిది. వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా మీరు చెప్పే బోధ మరి ఇక్కడ మా దగ్గర చెప్తే కుదరదు, మీరు ఎక్కడ చెప్పాలంటే మాకు ఒక సభ ఉంది, అదే అరేయోపగు అనే సభ, మీరు అక్కడికి వచ్చి చెప్పాలి, అక్కడ చెప్తున్నప్పుడు అక్కడ మేము వింటాము అని చెప్పేసి వీరంటారు. పౌలు గారికి ఏమాత్రం భయం లేదు, సరే మీతో పాటు వస్తానని చెప్పేసి వెళ్ళారు. ఈ అరేయోపగు అనేది దిస్ ఈస్ ఎ మీటింగ్ ప్లేస్. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టాప్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారో, తత్వవేత్తలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఒక క్రొత్త విషయాన్ని చర్చించుకునేటువంటి ప్లేస్ అన్నమాట. ఇది ఒక హైయెస్ట్ ప్లేస్ లో ఒక మార్స్ హిల్స్ అనే ఒక కొండ మీద ఉంటుందన్నమాట. మరి రోమియోలో యుద్ధ దేవుడైన మార్క్స్ అనే పేరును బట్టి మార్క్స్ హిల్ అనేటువంటి ఆ ప్లేస్ కి ఆ పేరు వచ్చింది. అక్కడ కొండ మీద వీళ్ళు ఆ సభ ఉంటదన్నమాట. ఈ సభలో 30 మంది మాత్రమే ఉంటారు. టాప్ క్లాస్ ఫ్యామిలీస్, ఫిలాసఫర్స్ మాత్రమే ఉంటారు. ఆ ఊరిలోకి ఐథెన్స్ పట్టణంలోనికి ఎవరైనా ఒక క్రొత్త సిద్ధాంతం తెస్తే, ఒక క్రమం ఏదైనా తెస్తే, ఒక దేవుని గురించి ఏదైనా పరిచయం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా వాళ్ళు ఏం చేయాలంటే ఈ సభలో మాట్లాడాలి, ఈ సభ దగ్గరికి రావాలి. ఈ సభలో దాదాపు 30 మంది ఉంటారు. ఈ 30 మంది కూడా ఎలాంటి వాళ్ళు అంటే చాలా పండితులు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞానులు, ఇంకా వాళ్ళని ఎదిరించలేము అన్నట్లుగా వారు ఉంటారనమాట. అయితే సరే ఇదంతా పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు గారు భయపడకుండా వాళ్ళ మధ్యకు వస్తారు. అయితే ఇక్కడ ఈ న్యాయస్థానంలో ఒక రూల్ ఉంది. ఏంటి అంటే ఈ 30 మందిని ఏదైనా ఒక క్రొత్త సిద్ధాంతం తీసుకొచ్చినప్పుడు లేదా ఒక విషయాన్ని వీళ్ళు వచ్చినప్పుడు ఈ కూడా ఎవరైతే చెప్పే వ్యక్తి సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు పౌల్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ నువ్వు చెప్పే బోధ ఏంటయ్యా, ఈ అరేయోపగనే సభ దగ్గరికి రా, మేమందరం అక్కడ ఉంటాము, అక్కడ బోధించు అని చెప్పారు. ఇప్పుడు పౌల్ గారు ఉన్నారు. ఇప్పుడు పౌల్ గారు చెప్పేటువంటి బోధ ఈ 30 మందిని సాటిస్ఫై చేయాలి, వీళ్ళు ఒప్పుకోవాలి. వీళ్ళ మధ్యలో ఇంకా 2 తెగల వారు ఉన్నారు. మనం ముందుకు చూస్తే ఎపికు 28వ వచనంలో మనం చూస్తే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీకు అవి చెప్పుచున్నారు. ముందుకు వస్తే ముందుకు మనం చదువుతా ఉంటే వీళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. ఎవరంటే వీళ్ళు ఎపికురియన్ అని ఈ 2 జాతులు వారు ఉన్నారనమాట. ఎపికురియన్, స్తోయికులు ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళు ఎదురు ప్రశ్నలు వేస్తా ఉంటారు, ఎదురు మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళకు కూడా వాళ్ళు చాలా జ్ఞానులు, వాళ్ళు ఆత్మలందు వారు విశ్వాసం ఉంచరు కదా. అయితే వాళ్ళు విధిని బట్టి వారు నమ్ముతా ఉంటారు. వీళ్ళను కూడా వాళ్ళు ఏం చేయాలంటే సాటిస్ఫై చేయాలి, ఎక్కువగా వీళ్ళని సాటిస్ఫై చేయాలి. ఒకవేళ వీళ్ళలో ఎవరిని సాటిస్ఫై చేయకపోయినా అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ఒక కండిషన్, ఒక రూల్ ఏంటంటే ఒకవేళ వాళ్ళలో ఎవరినైనా వీళ్ళు బాధ పెడితే, చెప్పే వ్యక్తి సాటిస్ఫై చేయకపోతే వాళ్ళు ఒక పాయిజన్ ఇస్తారు, ఆ పాయిజన్ తాగి పోవాలి. పౌలు గారు నుంచున్న ఆ సభలో పౌలు గారు ప్రసంగించే ముందు 400 సంవత్సరాలకు ముందు సోక్రటీస్ అనే ఒక తత్వవేత్త మనకు తెలుసు. ఆయన వారి ముందు నుంచొని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆయన సరిగ్గా దాన్ని వ్యక్తపరచలేకపోయినప్పుడు మరి అదే పరిస్థితిలో ఆయన అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి కఠినమైనటువంటి కండిషన్ కలిగినటువంటి సభ, ఆ మీటింగ్ ప్లేస్, ఆ న్యాయస్థానమే అరియోపగు. సో ఇక్కడ ఇప్పుడు పౌలు గారు నుంచున్నారు. మరి ఇక్కడ ఆయన ఫెయిల్ అవ్వకూడదు, మరి అక్కడ చక్కగా చెప్పాలి. మరి ఆ విధంగా వీళ్ళందరూ కూడా అక్కడ నుంచొని అక్కడ కూర్చున్నారు, ఆ ప్లేస్ లో కూర్చొని రెడీగా ఉన్నారు. సరే ఈయన చెప్పే సిద్ధాంతం ఏంటి విందాము అని చెప్పేసి అందరు ఎదురు చూస్తా ఉన్నారు. పౌలు గారు ఏమాత్రం భయపడకుండా ఆయన ఆ ప్లేస్ లోకి వచ్చారు. ఆయన సువార్త చెప్పడం ప్రారంభించారు. ఎలా ఆయన చెప్తా ఉన్నారు, ఎలా స్టార్ట్ చేశారంటే మనం 22వ వచనంలో మనం చూస్తే, 22వ వచనంలో మనం చూస్తాము, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పింది ఏమనగా, ఎథెన్స్ వాసులారా, మీరు సమస్త విషయములలో ప్రతి దేవతా భక్తి
అతి దేవతా భక్తి కలవారైనట్టు నాకు కనపడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడిను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురం చేయుచున్నాను. ఇలా ఆయన స్టార్ట్ చేశారనమాట. అలా చెప్తా ఉన్నారు. ఆయన ప్రసంగం స్టార్ట్ అయింది, మొదలు పెడతా ఉన్నారు. ఆయన తెలివిగా ఆయన చెప్తా ఉన్నారంటే మరి ఫస్ట్ వాళ్ళని సంబోధించారు. అసలు మీరు చాలా భక్తి కలిగిన వారు, మీరు నేను అదంతా వస్తా ఉన్నప్పుడు మరి మీ చేస్తున్న భక్తిని గురించి నేను విన్నాను, తెలుసుకున్నాను. కానీ ఒక బలిపీఠం నేను చూశాను, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ తెలియబడిన దేవుడు ఎవరో, మీరు ఎవరినైతే పూజిస్తున్నారో మరి ఆ తెలియబడిన దేవుడు ఎవరో నేను మీకు తెలియజేస్తాను అంతే, నేను వేరే బోధ చేయట్లేదని ఆయన స్టార్ట్ చేశారు. చూడండి ఎంత జ్ఞానం దేవుడు మరి పౌలు గారికి ఇచ్చారు. ఎంత ఆ సమయస్ఫూర్తి కదా, వివేకం. మరి ఆ పరిస్థితిలో ఆయన నిలిచి అక్కడ చెప్పాలి, అక్కడ గెలవాలి కదా. అలాంటి పరిస్థితిలో మరి ఆయన చెప్తా ఉన్నప్పుడు ఆ సువార్త ఆ సమయంలో పట్టబడిన స్త్రీయే, ఆ సువర్ణం లాగున్న స్త్రీయే ఈమె దమరి అని మనం చూస్తా ఉన్నాం కదా. మరి ఆయన అక్కడ ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి ఆయన చెప్పిన తర్వాత చాలా మంది అక్కడ మరి వింటూ ఉన్న 3 వర్గాలుగా వారు వెళ్ళిపోయారనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, చాలా మంది అక్కడ వింటా ఉన్నారు కదా. వింటా ఉన్నప్పుడు 3 వర్గాల వారిని ఇక్కడ మనం చూస్తా ఉంటాం. 32వ వచనం చూస్తే, మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరి కొందరు దీని గూర్చి నువ్వు చెప్పుచున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండక పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిన మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. ఇక్కడ ఈయన చెప్తా ఉన్నప్పుడు 3 వర్గాలు అయిపోయారండి కదా. ఏమైపోయారు, కొందరేమో అపహాస్యం చేస్తాను, నువ్వు చెప్పేదేంటి, మా జ్ఞానానికి నువ్వు సరిపోవు అన్నట్లుగా అపహాస్యం చేస్తా ఉన్నారు కదా. ఈ రోజుల్లో కూడా దేవుని సువార్త మనం ప్రకటిస్తా ఉంటే, దండయాత్ర చేస్తా ఉంటే కదా, ఏదో ఒక విధంగా నశించిపోతున్న వారిని రక్షణలోకి తీసుకురావాలని సువార్త చెప్తా ఉంటే అపహాస్యం చేస్తా ఉన్నారు, రాళ్ళు వేస్తా ఉన్నారు, క్రైస్తవుల యొక్క మరి ఆస్తులను వారు ధ్వంసం చేస్తా ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో కూడా కనిపిస్తా ఉంది. మరి ఒక గుంపేమో అపహాస్యం చేస్తా ఉన్నారు, ఇంకొక గుంపేమో చూద్దాంలే, ఈసారి విందాము, మరలా మాకు సమయం వచ్చినప్పుడు అప్పుడు చూస్తాము. కానీ ఇక్కడ పౌలు గారి యొక్క ఆ ప్రసంగించే విధానము తప్పు పట్టలేనిదిగా ఉంది. అంటే ఆయన అంత ఆత్మవిషుడయ్యాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడతా ఉన్నారు కదా. దాని వెనక ఆయన ఎంత ప్రార్థన చేశారో, ఎంత జ్ఞానం కలిగి ఆయన చెప్తా ఉన్నారు కదా. యెహోవా ఎంత ధైర్యంతో, యెహోవా ఎంత భయభక్తులు కలిగి ఉంటా బహు ధైర్యం పుట్టించాలని మనం చూస్తా ఉన్నాం కదా. ఎంత ధైర్యంతో ఆయన చేస్తా ఉన్నారు. ఇలా 2 గ్రూపులు మనం చూసాం. 3వ గ్రూప్ విశ్వసించిన వారు, హత్తుకున్నవారు. ఎవరు వారు అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. విశ్వసించిన వారు మూడో గుంపు కదా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన సువార్త చెప్తా ఉన్నప్పుడు, ఈ లోకంలో ఆయన ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు 3 గ్రూపుల వారు ఆయన అనుసరించారు కదా. ఆయనలో తప్పు పట్టుకోవాలని ఆయన వెంబడించిన వారు ఉన్నారు కదా. స్వస్థతల కోసం లేదా ఫుడ్ కోసం ఆయన వెంబడించిన వారు ఉన్నారు కదా. వార్త విని మేలు పొందిన వారు లేదా ప్రయోజకులైన వారు మరొక గుంపు చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మనం మరి జూమ్ లో ఉన్న మనలో కదా చాలా మంది మరి దేవుని వాక్యం విని దాన్ని మన జీవితాలు సరిచేసుకోవాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, అలవాటుగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో విందాములే అని వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కదా. మరి అలాగే ఈ గుంపులో ఉన్న ఈ 30 మందిలో ఉన్న వాళ్ళల్లో మరి ఒక్కసారి మరి ప్రసంగం చేయడం జరిగింది. జరిగినప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది అపహాస్యం పౌలు గారు కూడా వెళ్ళిపోయారు. అయితే ఒకే ఒక్క ఆమె స్త్రీ కదా, ఒకవేళ ఎంతమంది స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఒకే ఒక్క స్త్రీ ఉంది, ఆమె దమరి కదా. ఆమె మాత్రమే దేవుని విశ్వసించింది కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరును కూడా రాయడం జరిగిందనమాట. మరి ఈ 34వ వచనంలో మనం చూసాము ఆమె విశ్వసించిందని కదా. మరి ఆమె పేరుకు ముందు ఏముందంటే, వారిలో అరియోపగీతుడైన దియోనిషియు, దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు. అంటే
మరి కొంతమంది పండిట్స్ ఏం చెప్తా ఉన్నారు అంటే దమరికి ముందుగా కలిపి రాయబడింది కాబట్టి ఈ డియోనేషియా అనే ఆయన మేబీ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు అని ఎర్లీ ఫిలాసఫర్ లేదా మరి ముందుగా ఉన్నటువంటి ఈసుబిఎస్ అనేటువంటి ఆదిమ సంఘంలో ఉన్న పండితుడు కూడా వీరిద్దరు భార్య భర్తలు అయి ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక నిఘంటువులో మరి నేను కూడా చదవడం జరిగింది. అందులో కూడా డియోనేషియా దమరి ఇద్దరు కూడా మరి ఒక కుటుంబానికి చెందిన వారు లేదా భార్యాభర్తలు అయి ఉండొచ్చు అని మరి మనకి అర్థమవుతా ఉంది. సరే, ఏది ఏమైనా ఇప్పుడు మనం ధ్యానించబోయే ఈ స్త్రీ పౌలు పరిచర్యలో మరి 17వ అధ్యాయంలో దాగి ఉన్న మహిళ లేదా ప్రభు సువార్త చేత పౌలు గారి సువార్త విని రక్షించబడిన స్త్రీ ఎవరు అంటే దమరి అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పాడు అంటే, లూకా భక్తుడు రాశాడు అంటే తప్పకుండా ఈమె గురించి మనం ధ్యానం చేయవలసిందే. మరి ఈ ఎథెన్స్ పట్టణంలో సువార్తకి పట్టుబడి ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది మరి ప్రభువులు నిలిచిపోయిన తర్వాత మరి తెర వెనుక ఉండి అనేక మందిని ప్రభు కొరకు ఈమె నడిపించిన స్త్రీగా, మరి ప్రభు పరిచర్యలో సహాయపడిన స్త్రీగా, ఎథెన్స్ లో క్రైస్తవ్యం వ్యాప్తి చెందడానికి ఈమె ఒక గొప్ప కారకురాలు అనేసి మనం చూస్తా ఉన్నాం కదండి. కాబట్టి మరి ఆదిమ సంఘంలో ఉన్న వారు కూడా మరి ఈమె గురించి, ఆదిమ సంఘంలో ఉన్న ఈసుబిఎస్ అనే పండితులు ఈమె గురించి మంచి సాక్ష్యం చెప్పడానికి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మరి ఆమె యొక్క స్టేటస్, ఆమె యొక్క పరిస్థితి ఏంటి, ఈ ఎథెన్స్ నగరంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూసాం. అది విగ్రహారాధనతో నిండినటువంటి పట్టణము. వీరు అతిశయం కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు. మరి అంతేకాదు, వీరు ఎక్కువగా ఏదో ఒక విషయాన్ని కనిపెడుతూ తమ సమయాన్ని కాలయాపన చేసుకుంటూ ఉంటారు. మరి వీరు చాలా టాప్ క్లాస్, అంటే చాలా రిచ్ ఫ్యామిలీ అని వీళ్ళని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మనం తిరిగి మన పాఠంలోకి మనం వద్దామండి. మరి ఇంతవరకు మనము మరి ఇక్కడున్న పరిస్థితి అంతటిని గురించి మనం వివరంగా చూసాము. ఈమున్న పరిస్థితి ఏంటో మనము తెలుసుకోవడం. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక్కసారి ఈమెకు అవకాశం వచ్చిందండి. వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ఆమె ఏమాత్రం జారవిడ్చుకోలేదు. ఆ అవకాశాన్ని గట్టిగా పట్టుకుంది కదా. మరి ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కదా. మరి లుదియా కూడా ఒకే ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ప్రభుని ఆమె అంగీకరించి మరి ఆమె ప్రభు పనిలో ప్రభు కార్యాభివృద్ధి అని ముందుకు సాగినట్లుగా చూస్తా ఉన్నాం. ఇలాగూ మరి మనకు కూడా ఎన్నోసార్లు అవకాశం వస్తా ఉంటది కదా. దేవుని నమ్ముకోవడానికి అవకాశం వస్తా ఉంటది, ప్రభు పని చేయడానికి అవకాశం వస్తా ఉంటది కదా. ఎన్నో మనం చాలా ఉపయోగపరచుకునే వారంగా ఉంటాం. కానీ ఈ అన్యురాలు ఈమె గొప్ప ఆస్తిపరురాలు, ఒక టాప్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఆమె, ఈమెకి అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా 32,000 మంది దేవతలు ఉన్నారు. అసలు ఈమెకి దేవుడు అవసరం లేదు, దేవుని యొక్క మరి భయం అవసరం లేదు. మరి కానీ ఈమె ఏం చేసిందంటే, మరి పౌలు గారు చెప్పినటువంటి ఆ చిన్న సందేశం, గంటల తరబడి ఆయన మాట్లాడలేదు, ఎన్నో మార్లు ఆయన మాట్లాడలేదు, ఒకే ఒక్కసారి ఆయన మాట్లాడారు. ఒకే ఒక అవకాశం వచ్చింది. ఆ ఒక్క అవకాశాన్ని ఆమె సద్వినియోగపరుచుకుంది. మరి ఈమె గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. రండి, మరి ఈ యొక్క 34వ వచనంలో మాత్రమే మరి ఈమెను గురించి మనము చూస్తామన్నమాట. ఈమె మరి ఆ యొక్క సభలో, అరియోపగు సభలో అందరిపైన ఒక్క స్త్రీ నిలిచి మరి ప్రభువుని అంగీకరించింది. ఆమె పేరే దమరి లేక డెమరిస్ అని మనం చూస్తా ఉంటాం. ఆమె పేరుకు అర్థం ఏంటంటే కాఫ్, పెయ్య లేక దూడ అనే అర్థం అనమాట. అయితే ఇంకొకటి వేద పదంలో ఏముందంటే లిటిల్ ఉమెన్ అని ఉంది, అంటే చిన్న అమ్మాయి అనే అర్థంతో అక్కడ ఉంది. ఇలా కొన్ని అర్థాలు ఆమె ఆ పేరుని బట్టి ఉన్నప్పటికీ మరి ఈమె యొక్క పరిస్థితిని, ఈమె ప్రభువుని అంగీకరించిన రీతిని బట్టి, తర్వాత తెర వెనుక ఉండి పౌలు గారి పరిచయం అభివృద్ధి చేసిన విధానాన్ని గురించి మనం మరి ఈమెలో దాగి ఉన్నటువంటి 5 లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, ఆ సభకు వచ్చిన వారు కొంతమంది వెళ్ళిపోయారు, అపహాస్యం చేశారు, కానీ ఈమె ఆసక్తితో విందండి. కాబట్టి ఆమెలో దాగిన ఒక 5 గుణాలు మనం చూసుకొని ముందుకు వెళ్దాము. ఆమెలో ఉన్నటువంటి ఆసక్తి ఏంటండి? హర్ డిజైర్, వాక్యాసక్తి. ఆమె వాక్యాసక్తి కలిగినది. పౌలు గారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మరి ఎవరో కాదు ఆ దేవుడు అని ఆయన చెప్తా ఉన్నప్పుడు
ఆమె ఎంతో దేవుని గురించి వింది, ఆయన యొక్క పునరుద్ధానం గురించి వింది, ఆయన యొక్క ఆయన చెప్తా ఉన్నాడు, జననం గురించి చెప్పు ఉంటాడు, మరణం గురించి చెప్పు ఉంటారు, పునరుద్ధానం గురించి చెప్పు ఉంటారు. ఇవన్నీ ఆమె ఎంతో చక్కగా వినడానికి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కదా. ఆసక్తి కదా, వాక్యాసక్తి ఆమెకుంది. మనకి ఈ రోజుల్లో దేని పట్ల ఆసక్తి ఉందండి కదా. చాలా మంది మనం ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ మీద ఆసక్తి ఉంటది కదా. ఇంకా లేడీస్ గా మనకి గవర్నమెంట్స్ కదా, బట్టల మీద ఆసక్తి ఉంటది, కొంతమందికి మొబైల్స్ మీద ఆసక్తి ఉంటది, కొంతమందికి సామాన్ల మీద ఆసక్తి ఉంటది, కొంతమందికి ఇంకా సినిమాల మీద, సీరియల్స్ మీద కదా, కొంతమందికి ఏ విషయాలు కదా, వాటన్నిటి మీద ఆసక్తి ఉంటది. కానీ ప్రభు యందు ఆసక్తి ఉన్నదా లేదా, ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. మన ఆసక్తి ఏంటి, దేని మీద మన ఆసక్తి ఉంది? ప్రతిదినం ప్రభు దగ్గరకు వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మరి నిజంగా దేవుని మీద ఆసక్తి ఉందా, ఆసక్తి చూపగలుగుతున్నామా? ఆయన వాక్యం పట్ల ఆసక్తి మనకుందా? ఈమె ఆ వాక్యం విన్నది, ఒకే ఒకసారి వింది కదా. పలుమార్లు విన్నవారు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు, కానీ దేవుని వాక్యం నిర్లక్ష్య పెట్టిన వారు ఉన్నారు. మనం చుట్టూ చూస్తా ఉన్నాం, చాలా మంది వాక్యం వినే అవకాశం వచ్చినా మాకొద్దు, మాకు ఆ దేవుడు వద్దు అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కానీ ఒక గొప్ప పట్టణంలో ఉన్న ఈమె అన్నింటినీ కలిగి ఉంది, ప్రభుని మాత్రమే కలిగి లేదు. కానీ ఈమె ఇప్పుడు సంపూర్ణం చేయబడుతుంది. ఎలాగో అంటే ఆమె దేవుణ్ణి అంగీకరించడం ద్వారా సంపూర్ణం చేయబడతా ఉంది. కాబట్టి ఆమెలో ఉన్న ఆసక్తి కదండి. మరి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఎల్లప్పుడు మంచి విషయంలో ఆసక్తిగా ఉండు యుక్తము అని మనం చూస్తా ఉన్నాం కదా. ఆ మంచి విషయాలు ఏదండి? మంచి వాట్ ఈస్ గుడ్ అంటే గాస్పెల్ ఈస్ గుడ్ కదా. దేవుని గురించిన వాక్యము లేదా దేవుని గురించినటువంటి విషయాలే మంచి విషయాలు. మరి ఆ మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నామా? ప్రతిరోజు ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ కావచ్చు, ఇంకా చాలా గ్రూప్స్ ద్వారా అనుదినం మనం నూతనమైన మన్నా మనకి వినపడతా ఉంది, కూర్చుకుంటున్నామా? ఈ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నామా? మనల్ని మనం సరిచేసుకుంటున్నామా కదా. మరి ఆ ఆసక్తి మనకుందా? ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి, ఇంకా మనం దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, ఇంకా లోతైన విషయాన్ని అభ్యసించాలి, ఇంకా మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఆత్మల కొరకైన పరితాపము లేదా కదా. మరి ఆ ఆసక్తి మనకుందా లేదా అనేది మనం ఈ రోజు మనం చూసుకుందాం. మరి దేని పట్ల మన ఆసక్తి ఉంది? ఒకవేళ కాని వాడికి పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, మరి కార్ల పట్ల, ఇంకా ధనం పట్ల, ఇంకా దేని పట్ల మనకు ఆసక్తి ఉందో మరి ఈ రోజు ప్రభువారు మనం పరీక్షిస్తా ఉన్నాడు. ఒక అన్యురాలు మహా ఉన్నత ఐశ్వర్యవంతురాలని దమరి తన ఆసక్తి దేవుని వైపు నిలిపింది, ఆ దేవుని మాటలు విన్నది, దేవుని వాక్యం విన్నది కదా. విన్నప్పుడు ఆ వాక్యము ఆమెను పట్టుకుంది కదా. ఆమె దేవుని వాక్యాన్ని ఆమె అంగీకరించింది. మనం దేని పట్ల ఆసక్తి కలిగి ఉండాలండి? దేవుని పట్ల వాక్యాసక్తి కలిగి ఉండాలి. రెండవదిగా చూస్తే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం మనం చూసినట్లయితే, 1 కొరింథీ 15:58, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యాభివృద్ధి ఏంటండి? ప్రభు కార్యం ఏంటి? ఆత్మల రక్షణ ఆయన కార్యం. ఆత్మల రక్షణ పట్ల మనకి ఆసక్తి ఉందా? మరి ప్రభు కార్యాలు ఏంటి? మీటింగ్స్ జరుగుతూ ఉంటే, ఎన్నో పనులు ఉంటాయి, ఆయన పని పట్ల ఆసక్తి ఉందా? నేను ఆ పని చేతును, నేను ఈ పని చేతును, నేను చేయగలిగిన పని ఏంటి? ఆ విషయాల్లో మనకి ఆసక్తి ఉందా? మరి దేవుని పనికి సంబంధించినటువంటి లేదా దేవుని మందిరంలో మరి ఏమి అవసరమో అవి వాటిని సమయందు ఆ కార్యాభివృద్ధి మనకి ఆసక్తి ఉందా లేదా? లేదా కానుకలు ఇచ్చుట్లో మనకి ఆసక్తి ఉందా లేదా? లేదా ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించుటలో మనకి ఆసక్తి ఉందా లేదా కదా. అది కార్యాభివృద్ధి కదా. ఆ కార్యాభివృద్ధి ఎందు ప్రభు యొక్క కార్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? ఆయన కార్యాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నామా కదా. మరి మనం ఇంత కాలం నుంచి దేవుని వాక్యం వింటా ఉన్నాం, దేవుని పరిచర్యలో ఉన్నాం, కొన్ని ఆత్మలను మనం రక్షించగలిగామా? రక్షించబడిన ఆత్మలు వారు ఉద్యోగం లేకున్నా ఉన్నారేమో, వారిని ఉద్యోగం చేయగలుగుతున్నామా? లేదా వెనుకబడిపోయిన ఆత్మలు ఉంటారు, వారు ప్రార్థనకి రాక కొన్ని విషయాల పట్ల వెనకంజ వేసి ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామా? ప్రభు కార్యంలో అభివృద్ధి చేయటమే, వారిని మరలా తీసుకొని ప్రభు దగ్గరికి తీసుకురాగలుగుతున్నామా? మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన కార్యం అభివృద్ధి చేయడానికి మనం వంతు ఏంటి? ప్రభు మనకి ఏ పని అప్పగించాడు, ఆ పని మనం చేయగలుగుతున్నామా? మరి జూమ్ మీటింగ్ జరుగుతా ఉంది కదా. మరి ఈ మీటింగ్ లో పాల్గొని మనం ఏం చేయగలుగుతున్నాం? మరి ఎవరినైనా మనం తీసుకొచ్చి కనెక్ట్ చేయగలుగుతున్నామా? దీని గురించి పరిచయం చేయగలుగుతున్నామా? లేదా ఒక్కొక్కసారి మనకి చెప్తారు, సడన్ గా చెప్పొచ్చు ఆంటీ వాళ్ళు ప్రార్థన చేయమని, పాట పాడమని కదా. మనం ఏమంటాం కదా, డిలే చేస్తా ఉంటాం, అమ్మో నేనా, ఇప్పుడు కాదా ఆంటీ, తర్వాత అని చెప్తా ఉంటాం కదా. అలా కాకుండా
ఎప్పుడు మనం సంసిద్ధులుగా ఉండాలి కదా, ఎప్పుడు పిలిచినా కదా. మరి మా ఆత్మీయ తల్లి గారు అనేక చెప్తా ఉండేవాళ్ళు అంటే, కమల ఎప్పుడు పిలిచినా ఏది చేయమన్నా, ఒకవేళ సండే స్కూల్ పరిచర్య, స్త్రీల పరిచర్య, యూత్ పరిచర్య, ఏది చేయమన్నా సరే అన్ని వరలో అన్ని కత్తులు రెడీగా ఉండాలి. ఎప్పుడు ఇది చేయమంటే అది చేయాలి. మనం అప్పుడు సిద్ధపడడం కాదు, ముందుగా సిద్ధపరచుకోవాలి, అన్ని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడు పిలుస్తారన్నట్లుగా వెయిట్ చేయాలి. అప్పుడు పిలిచిన వెంటనే అప్పుడు ఆ సమయానికి ఏది కావాలి అది రెడీగా సిద్ధపరచుకొని మనం చెప్పాలి అని అక్క చెప్తా ఉండేవాళ్ళు. కాబట్టి ఎప్పుడు అడిగినా మనం పరిచర్య విషయంలో నో చెప్పకూడదండి. ఇప్పుడు నేను చెప్పలేనా అంటే తర్వాత చెప్తానని అనకూడదు. ఆయన కార్యం యందు అభివృద్ధి చేసే వాళ్ళంగా మనం ఉండాలన్నమాట. కాబట్టి మరి మనం దేని పట్ల వాక్యం యందు ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ దమరి కదా, మరి ఆమె వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని మాట వింది, మరి దేవుని అంగీకరించింది, మరి దేవుని తన హృదయంలో చేర్చుకుంది కదా. ఈ పరిస్థితి కలిగినప్పుడు మరి ఆమెను ఒకవేళ ఆ ఊర్లో నుంచి లేదా ఆ పరిస్థితి నుంచి ఆమెని ఎన్నో మాటలని ఉంటారు, వెలివేసి ఉంటారు, నిందించి ఉంటారు. ఏంటి మనకి ఇంతమంది దేవతలు ఉంటే 32,000 మంది దేవతలు కాదని, నువ్వు ఈ జ్యూస్ని దేవతను కాదని నువ్వు వేరే దేవుణ్ణి అంగీకరిస్తావా అని ఆమె ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళిందో మనం చెప్పలేం కదా. అయినప్పటికీ ఆమె ప్రభుని అంగీకరించి, మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే అవన్నిటిని జయించి ప్రభు కోసం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆమె పేరును ఈ గ్రంథంలో ఆయన లిఖించారు. కాబట్టి మరి మొదటిగా హర్ డిజైర్, ఆమె ఆసక్తిని గురించి చూసాం. మన ఆసక్తి దేని పట్ల ఉందో మనం చెక్ చేసుకుందాం. రెండవదిగా ఆమె ఏం చేసింది, ఇక్కడ మనం చూసాం కదా, కొందరు విశ్వసించిరి కదా, విశ్వసించిన వారిలో ఈమె పేరు ఉంది. రెండవది ఆమె విశ్వాసం ఉంచింది కదా, ఆమె నిర్ణయించుకుంది, ఇక చాలు, నేను ఇంతవరకు జీవం లేని వాటిని, తెలియబడిన దేవుని నేను ఆరాధించాను, పూజించాను, ఇక చాలు, ఇక నేను డిసైడ్ చేసుకుంటున్నాను. ఐ హావ్ డిసైడెడ్. ఏం డిసైడ్ చేసుకుంటున్నాను? టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. నేను దేవుని యందు నమ్మిక ఉంచాలని, దేవుని విశ్వసించాలని నేను నిర్ణయించుకుంటున్నాను. నిర్ణయం గొప్ప తన దేశ ఎంత నిర్ణయం చేయగలిగింది. మనం చాలా సార్లు నిర్ణయాలు చేసుకుంటా ఉంటాం కానీ అవి ఏమాత్రం దేవునికి ఉపయోగపడే నిర్ణయాలు చేసుకోమండి కదా. దేవుని అంగీకరిస్తాం, దేవుని వైపు వస్తాం, కానీ లోకం కూడా మనలో చాలా ఉంటుంది. కానీ ఈమె ఒక్కసారిగా నిర్ణయం తీసుకున్నప్పుడు మరలా ఎన్నడూ కానీ తన వెనక తిరిగి చూడలేదు, ఆ దేవతల వైపు వెళ్ళలేదు. ఆమెకు ఎంతో శ్రమ కలిగి ఉంటుంది, అయినా సరే కదా ఈమె ప్రభు యందు విశ్వాసం విన్నది కదా. మనకు తెలుసు రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును అని మనం చూస్తాము. ఆమె విన్నది కదా, దేవుని వాక్యం విన్నది, విశ్వాసం కలిగిన ఆమె రక్షణ పొందింది కదండి. మరి ఈ విధంగా ఆమె విన్న దాని పట్ల విశ్వాసం ఉంచింది, గొప్ప నిర్ణయం ఆమె తీసుకుందనమాట. మరి మనం వింటున్నాం ఎన్నో విషయాలు, మనం ఏమేమి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం కదా, మరి మన నిర్ణయం కరెక్ట్ గా ఉందా, మనం నమ్మిన దినాల్లో ఉన్నటువంటి ఆసక్తిని ఎప్పటికీ చూపగలుగుతున్నామా? మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు చాలా డెసిషన్స్ తీసుకుంటాం కదండి, చాలా నిర్ణయాలు తీసుకుంటాం, ఉజ్జీవంగా ఎన్నో అధ్యాయాలు బైబిల్ చదువుతాం, క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తాం, సమయానికి ముందే ప్రార్థనకి వెళ్తాం, ఆదివారాన్ని ఒక ప్రత్యేకమైన దినంగా చూస్తాం కదా. ఇలా ఎన్నో నిర్ణయాలు మనం తీసుకుంటాం కదా. తర్వాత క్రమక్రమంగా ఏమైపోతే ఒక్కొక్క దాన్ని మనం విడిచిపెడతా ఉంటామండి కదా. మన నిర్ణయాలు సరిగా ఉండవు, మన నిర్ణయాలు అంతవరకు రావు కదా. మరి ఈ సమయంలో ఒక అన్యురాలు కదా, ఒక అన్యురాలైనటువంటి స్త్రీ ఈ దమరి ఏం చేస్తా ఉందంటే, ఆమె దేవుణ్ణి విశ్వసించినటువంటి స్త్రీగా మనం చూస్తా ఉన్నాం అనమాట కదా. ఆమె విశ్వాసం ప్రభు యందు నిలిపింది అని మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మూడవదిగా ఆమె మొదటిగా మరి దేవుని ఆ వాక్యాన్ని అనేది ఆమె విశ్వసించింది, రక్షణ పొందింది కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా. ఏం చూస్తా ఉన్నామండి కదా, విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును అని మనం చూస్తా ఉన్నాం కదా. విశ్వసించిన మనందరం ఏమాత్రం నశింపము కదా, ఆయన ద్వారా మనం నిత్య జీవంలోకి ప్రవేశిస్తామనే విశ్వాసంతో మనం ఈ విశ్వాస జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి ఆమె ఒక్క మారే వింది
కానీ తన విశ్వాసం ఎంతో గొప్పదిగా మనం చూస్తా ఉన్నాం. చాలా సార్లు మన విశ్వాసంలో ఫెయిల్ అయిపోతా ఉంటాం కదా, వెనక పడిపోతా ఉంటాం. ఇక ప్రభు నా ప్రార్థన వినడం లేదు, ఇక సరే మరలా మనం ఏం చేస్తాం, మన ప్రార్థన ఒక్కోసారి విస్మరిస్తా ఉంటాం, తిరిగి ఆత్మీయ జీవితం వెనక పడిపోతాం. కానీ దమరి అన్యురాలైన స్త్రీ ఎన్నడే కానీ వెనుతిరగక ముందుకు సాగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మూడో విషయం మనం చూసినట్లయితే ఆమె హత్తుకుంది అని చూస్తా ఉన్నాం కదండి. 34వ వచనంలో మరి హత్తుకోవడం అంటే వెంబడించడం కదా, ఫాలో అవ్వడం అన్నమాట. ఈమె అంటే ఆమె యొక్క ఎంత గొప్ప డెడికేషన్ కదా, త్యాగంతో కూడినటువంటి ఆమె జీవితాన్ని మనం ఈరోజు చదువుతున్నాం. ఆయన వెంబడించింది కదా, వెంబడించింది కాబట్టే తన వెంబడించడం అంటే ఏంటండి కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఎవడైనను నన్ను వెంబడించకోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించాలి అని మనం చూస్తా ఉన్నాం కదా. మరి ఆయన వెంబడించాలంటే ఉపేక్షించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ఆమె తన ధనాన్ని విడిచిపెట్టుంటది, తన ఆహాన్ని విడిచిపెట్టుంటది, తన పరిస్థితులు విడిచిపెట్టుంటది, తన ఫ్రెండ్షిప్ మారి ఉంటది. ఇంకెవరితో ఆమె ఫ్రెండ్షిప్ చేస్తారండి, ఆమెతో కదా. అంతకు ముందు సభలో ఎంజాయ్ చేస్తా ఉంటది, బయట ఎంజాయ్ చేస్తా ఉంటది, తనకు మరి ఉన్న పరిస్థితులు అన్నిటిలో తను ఉంటది. కానీ ఇప్పుడు ప్రభు నమ్ముకుంది, ప్రభుని విశ్వాసం ఉంచింది, రక్షణ పొందింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఉపేక్షించుకుంది. ఇవన్నీ నాకు వద్దు, ఈ ఆస్తి లేదా నేను కలిగి ఉన్న ఈ ప్రాపర్టీస్ ఏవి నాకు మనసుకు నెమ్మది ఇవ్వలేదు, ఏవి కూడా నాకు సంతోషం ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభువుని, ఈ జీవము కలిగిన దేవుని మాత్రమే నన్ను మార్చగలిగాడు, నాకు నెమ్మది ఇవ్వగలిగాడు. ఈయన సజీవుడైన దేవుడు, ఈయన మృతుల్లో నుంచి జీవం ఇచ్చిన తండ్రి కదా, చనిపోయి తిరిగి లేచిన వాడు అని చెప్పేసి ఆమె నమ్మింది. పునరుద్ధానాన్ని ఆమె నమ్మింది. అక్కడ ఎక్కువగా పౌలు ప్రకటించింది కూడా పునరుద్ధానాన్ని గురించి ప్రకటించాడు, ఆమె నమ్మింది కదా. కాబట్టే ప్రభుని వెంబడించింది. మరి ఈ రోజులో మనం వెంబడిస్తా ఉన్నామా, వెంబడిస్తున్నామా? మరి ఎవరిని వెంబడిస్తా ఉన్నామా కదా. దేవుని వెంబడిస్తూ ఉంటే దేవుని బిడ్డల్ని మనం వెంబడిస్తున్నామా? ఎవరిని మనం వెంబడిస్తున్నాం? ఎవరు మనకి ఫ్రెండ్స్ గా కదా. చాలా దేవుణ్ణి వెంబడిస్తారు, లోకాన్ని కూడా వెంబడిస్తారు కదా. బిలీవర్స్ అని చెప్పుకుంటున్నాం మనము కదా. దేవుని మీటింగ్స్ లో మనమే ఉంటాము, బయట లోకంలో కూడా మనమే ఉంటాం కదా. ఈ రోజుల్లో లోకంలో ఉన్న అన్ని క్రైస్తవంలోకి వచ్చేసినాయండి కదా. మరి వివాహం దగ్గర నుంచి, వివాహ విషయంలో అన్ని వచ్చేసినాయి, నలుగులు వచ్చేసినాయి, అవి వచ్చేసినాయి, ఇవి వచ్చేసినాయి కదా. దాని తర్వాత ప్రెగ్నెంట్ అప్పుడు బేబీ షవర్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది ఈ ఫంక్షన్ కదా. ఎంత గొప్ప విశ్వాసి కూడా మరి ఇది బేబీ షవర్ అని శ్రీమంతాన్ని చేస్తా ఉన్నారు. తర్వాత పుట్టినప్పుడు పేర్లు మరి అవి ఇవి చూసి పేర్లు పెడతా ఉన్నారు, చూస్తా ఉన్నారు అన్ని కదా. మరి ఎక్కడుంది వ్యవస్థ అంతా కూడా, లోకంలో ఉన్న వ్యవస్థే క్రైస్తవులోకి వచ్చింది. ట్రెండ్ ఇది ఫాలో అవుతా ఉన్నారు క్రైస్తవులు కూడా కదా. ఏం వెంబడిస్తున్నాం కదా, క్రీస్తుని మనం వెంబడిస్తే వాటన్నిటిని ఉపేక్షించుకోవాలి. నిజమే, బంధువులు వెళ్ళేస్తారు, కలవరు, మనతో రారు కదా. అదే ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో మనం చూస్తే. ఇంకా యోహాను సువార్తలో చూసినప్పుడు 12:26 కూడా ఒకడు నన్ను సేవించడంలా నన్ను వెంబడించాలని, ఇంకా వేటిని విడిచిపెట్టాలో కూడా ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నారు కదండి. మరి నయోమిని వెంబడించేటువంటి రూతు కదా, మరి ధన్యురాలైంది. ఆమె కూడా ఒక అన్యురాలు. ఎప్పుడైతే ఒక విశ్వాసిని తన అత్తను వెంబడించిందో ఆమె యొక్క ధన్యకరమైన జీవితాన్ని చూస్తాం. తన జీవితం ఎంత సుఖాంతంగా ముందుకు వచ్చిందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈమె దమరి, దానికి ఎంతో ప్రాపర్టీ ఉంది కదా, మరి ఎంతో జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ మరి తనకున్న వాటన్నిటిని ఆమె విడిచిపెట్టింది, సిలువును ఎత్తుకుంది. ఇక ఆమెకి శ్రమలు వచ్చి ఉంటాయి కదా. ఆమె ఆ పట్టణం నుంచి వెళ్ళమనొచ్చు, లేదా ఆ ఇంట్లో నుంచి ఆమెను బయటికి వెళ్ళమనొచ్చు, లేదా ఆమెకు ఆ సభలో పాలిభాగం లేకుండా చేయొచ్చు. ఇంకా అనేక విషయాల్లో ఆమెను వారు కలుపుకోకుండా ఉండొచ్చు. కానీ వాటన్నిటిని ఆమె చేయించింది, తను తాను ఉపేక్షించుకుంది, ప్రభు సిలువను ఎత్తుకుంది. ప్రభు నమ్ముకున్న మనకు తప్పకుండా సిలువ అంటే శ్రమలు కదా. మరి ఆ దేవుని కన్నా మనం ఎక్కువ శ్రమలు అనుభవిస్తున్నామా అంటే లేదు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఆ గొప్ప తండ్రి మరి ఆ గొప్ప మరి సమీపింపరాన్ని ఆ తేజస్సుని విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తం శ్రమలను అనుభవించాడు. అంతకంటే మనం అనుభవించగలం? ఒకని కొరకు మనం ప్రాణం ఇవ్వగలమా? లేదు కదా. ఆ గొప్ప మన కొరకు త్యాగాన్ని మనం తలపోసుకొని మరి ఆ ప్రభువుని బట్టి మనం శ్రమ పొందేవారిగా, సిలువను మోసేవారిగా మనం ఉండాలి. మరి ఇక్కడ మనం చూసిన ఈ దమరి ప్రభువును వెంబడించిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట.
అలాగే మరి ఇంకా చూస్తే మార్కు సువార్త 1:18 ఏంటంటే మనం చూస్తాం కదా, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి కదా. అంతకు ముందు ఆమె ఎవరిని వెంబడించిందో తెలియదు కానీ ప్రభువుని వెంబడిస్తా ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందండి, ప్రభు కొరకు ఆమె పనిచేస్తా ఉంది. అంతకు ముందు తన పని ఏదో చేసి ఉండొచ్చు, తన పని ఏదో మరి కొన్ని గ్రంథాలు ఆమె గురించి ఏమేమో రాయబడి ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఆమె ప్రభు కొరకు తన వృత్తి ఏంటి, అంతకు ముందు తన వృత్తి వేరు, ఇప్పుడు తన వృత్తి ప్రభు నమ్ముకు తన వృత్తి ఏంటి అంటే మరి అనేక మందిని ప్రభులోకి చేరుస్తా ఉంది, మరి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పుతా ఉంది. అమ్మ, దేవుడు నమ్ముకుని మనం ఎన్ని దినాలైందో దేన్ని వెంబడిస్తున్నాం? హీరోయిజం ని మనం వెంబడిస్తా ఉన్నామా? హీరోలను వెంబడిస్తా ఉన్నామా? మరి అధికారులను వెంబడిస్తా ఉన్నామా? మరి పాలిటిక్స్ ని వెంబడిస్తా ఉన్నాం? దేన్ని వెంబడిస్తా ఉన్నాం? ఇవన్నీ కూడా మరి ప్రభువుని బట్టి సంతోషింపదగినవి కాదు, కానీ ప్రభువుని మాత్రమే మనం వెంబడించే వారంగా ఉండాలి అని ఈ దినం తెలియజేస్తా ఉన్నాం. దమరి మనకు నేర్పిస్తా ఉంది ఆమె వాక్య శక్తి, ఆమె యొక్క నిర్ణయము కదా ఎంత గొప్పది, ఆ విశ్వాసం ఎంత గొప్పది. ప్రభువుని విశ్వసించిన స్త్రీగా, ప్రభువుని వెంబడించిన స్త్రీగా చూస్తా ఉన్నా. ఈ రీతిగా మరి నశించిపోవలసిన ఆమె మరి దేవుని నమ్ముకోవడం వల్ల ఎక్కడ చేర్చబడింది? నిత్య జీవితం, అనగా ఆమె ఆ పరలోక రాజ్యానికి వారసురాలు కదా. షీఈ్ ఎ డిజర్వ్ ఉమెన్ కదా. పరలోక రాజ్యానికి ఆమె వారసురాలుగా మనం చూస్తా ఉన్నాము కదా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు కదా? ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనం పాపాన్ని విడిచి మరి ప్రభువుని అంగీకరించి మారు మనసు రక్షణ అనుభవాలు బాప్తిజం ద్వారా మనం దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ నిత్య రాజ్యానికి మరి దేవుడు వారసులుగా మనల్ని ఎన్నుకున్నారు, మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. అంతేకాదు కదా, ఆయన ఆశీర్వాదమునకు 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మన పిలుపు ఏంటి? ఆశీర్వాదానికి మనం వారసులు అవ్వడం కదా. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? తను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసురాలు ఈమె. ఇప్పుడు దమరి మరి ఒకప్పుడు ఆమె ఆస్తికి వారసురాలు, ఆ పట్టణంలో ఒక అరియోపగోన్ ఒక పెద్ద న్యాయస్థానానికి ఆమె వారసురాలు, ఆమె మరి ఒక పెద్ద ప్రాపర్టీకి వారసురాలు. అంతేకాకుండా ఆ సభలో సభ్యత్వం కలిగిన వ్యక్తి దియునేషియా కదా, ఆయన ఒక లీడర్, ఆ లీడర్ కి మరి భార్య, ఈమె కూడా ఒక మంచి అధికారి కదా. మరి వాటన్నిటికీ మరి ఆ ప్రాంతం వారసురాలుగా ఉందేమో. కానీ ఇప్పుడైతే ప్రభుని నమ్ముకు అవన్నీ అల్పమైనవి, స్వల్పమైనవి, లోకంలో ఉండేవి, అక్షయమైనవి కాదే. ఇప్పుడు ఈమె దేనికి వారసురాలేనండి? నిత్య జీవానికి ఆమె వారసురాలేయడం మనం చూస్తా ఉన్నాం. మనం కూడా ఈ లోకంలో ప్రభు నమ్ముకున్నాక ఎన్నో విడిచిపెట్టవలసిన ఉంటాయి కదండి, ఎన్నో వదులుకోవాల్సినవి ఉంటాయి కదా. మరి చాలా పరిస్థితుల్లో మొన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది. నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు మరి అక్కడ మేము ప్రేయర్ సెల్ స్టార్ట్ చేసేవాళ్ళం. అప్పుడు ఆ ప్రేయర్ లో ఆ బిడ్డ నమ్ముకుంది, చాలా బలవంతురాలైంది. మరి చక్కగా దేవుని నమ్ముకుని నమ్మక కొనసాగుతూ ఉన్నప్పుడు ఆమెకు ఒక జాబ్ వచ్చిందండి. ఆ జాబ్ లో ఏంటంటే తర్వాత ఆమె ప్రమోషన్ వచ్చి ఒక మెడికల్ ఆఫీసర్ అయింది, గవర్నమెంట్ జాబ్. అది అయిన తర్వాత తన కాల్ చేసిందాక ప్రతిరోజు ఒక 20 to 30 మరి ఫేక్ ఫైల్స్ పెట్టాలి అక్క. ఇవి పెట్టిన తర్వాత నేను ఆదివారం ఆరాధన చేయలేకపోతున్నాను, మరి నేను ఏం చేయాలి అంటే, నువ్వేమనుకుంటున్నావు అంటే, అక్క నేను జాబ్ మానేద్దాం, తనకు మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. తను చెప్పింది, నేను జాబ్ మానేయాలనుకుంటున్నానక్క, నువ్వు ప్రార్థన చేసుకున్నానక్క, ఒకసారి వెళ్ళి మీ అధికారిని కలువమ్మా అన్నాను. ఒక అధికారిని కూడా కలుస్తాయనన్నానంట. అమ్మా, ఇది జాబ్ నువ్వు తప్పకుండా ప్రతి దినం పెట్టాల్సిందే, ఇది చేయాల్సిందే, లేకపోతే ఇక నువ్వు ఇక్కడ పనికిరావు అని చెప్పాడంట. కాబట్టి ఇప్పుడు తనకి డైనమో, నేను ఈ ఫేక్ ఫైల్స్ ప్రతి దినం అప్లోడ్ చేయాలా లేక జాబ్ విడిచిపెట్టాలా? ఇక డైనమోలో ఉంది. కొంతసేపు మాట్లాడుకున్నాము, కొంతసేపు నేను కూడా నాకున్న జ్ఞానం మేరకు, భక్తి మేరకు తనతో మాట్లాడడం జరిగింది. సరే, అనేక విషయాలు అడుగుతా ఉన్నప్పుడు అన్ని కానీ నీ జాబ్ కానీ నాకు మనశ్శాంతి లేదక్క. అంతకుముందు నేను తక్కువ, ఈ ప్రమోషన్ రాకముందు నాకు శాలరీ తక్కువ, ప్రమోషన్ చిన్న జాబే, కానీ అప్పుడు నానందం ఇప్పుడు లేదు. ఎందుకంటే ప్రతి దినం నేను ఆ ఫేక్ ఫైల్స్ పెట్టలేక నేను నా మనసు నేను చంపుకోవాల్సి వస్తుంది. నేను ఈ జాబ్ ని రిజైన్ చేస్తున్నానక్క అని చివరికి చెప్పింది. మరి ఇలాంటి దేవుని కొరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో ఈ దినాల్లో ఉండగలిగారా? చాలా వయసులో చిన్నదేనండి, తన 30s లో ఉంటది. మరి ఆ బిడ్డకున్నటువంటి ఆ విశ్వాసం ఎంత గొప్పది. చివరికి తన జాబ్ ని తను రిజైన్ చేసింది. మరి ప్రభు ఆ బిడ్డను ఎలా వాడుకోబోతున్నాడో మరి తెలియదు. ఒక గొప్ప
గొప్ప సాక్షి మరి తను దేవుడు ఆ ప్లేస్ లో తను ఉంచాడు. మరి కాబట్టి మనం కూడా ఇలా ఎన్నో విడిచిపెట్టాల్సి ఉంటుంది కదా. జక్కయ్య కూడా ప్రభు నమ్మినప్పుడు వెంటనే చెప్పాడు కదా, అయ్యా నా ఆస్తులు సగభాగం పేదలకు ఇస్తాను, నేను ఎవరైతే అన్యాయం చేశానో వాళ్ళకి నిధులు ఇస్తాను ప్రభు అని అసలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనతో మాట్లాడక ముందే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఆ మార్పును కలుగు చేస్తాడు. మరి తమరి ఒకప్పుడు దేనికో వారసురాలు కదా, ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టింది, నెమ్మదైన పరిస్థితిని విడిచిపెట్టింది. ఇప్పుడు ఆమె నిత్య జీవానికి వారసురాలుగా ఉంది. ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడింది కదండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, ఎవరి పేరైనను జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడిన ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడతారని. అయితే ఒకప్పుడు అగ్నిగుండానికి ఆమె వారసురాలు కదా, మరి ఇప్పుడైతే ఆమె నిత్య జీవానికి వారసురాలు. ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఆమె మరి నిత్య జీవానికి ఆమె నిత్య రాజ్యానికి ఆమె వారసురాలుగా ఉంది. అంతేకాదు ఆమె యొక్క పౌరస్థితి కదా ఎక్కడుంది ఇప్పుడు. ఒకప్పుడు ఆమె ఎథెన్స్ లో ఆమె పౌరస్థితి ఉండొచ్చు, ఇప్పుడైతే పరలోక రాజ్యంలో ఆమె పరిస్థితి ఉంది. ప్రియ సోదరి, మరి ఎంతో కాలం నుంచి ప్రభుని అనుసరిస్తున్నాం, ప్రభుని ప్రేమిస్తున్నాం, ప్రభు మార్గంలో నడుస్తున్నాం, వాక్యాలు బోధించాము, కానుకలు ఇచ్చాము, ప్రభు పరిచర్య చేశాము, ఎన్నో చేశాము. మరి మన పేరు జీవ గ్రంథంలో ఉందా? మన పౌరస్థితి పరలోకంలో దాచబడి ఉందా? మనం డైరెక్ట్గా చెప్పగలుగుతున్నామా? తప్పకుండా. ఈ రాత్రి ప్రభు వస్తే లేదా నేను ప్రభు దగ్గరికి వెళ్తే తప్పకుండా నేను ప్రభుతో పాటు నేను జీవించగలను, ప్రభుతో పాటు నేను ఉంటాను, ఐఎమ్ రెడీ అనే విధంగా మనం ఉన్నామా? ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసురాలా అని మనల్ని ఆయన పిలవగలుగుతున్నాడా? ఆయన అప్పగించిన పని మనకి ఏదుందో అది మనం చేయగలుగుతున్నామా? నమ్మకంగా చేశామా? ఈ రోజు మనం పరీక్షించుకుందాం. ఈ దమరి స్త్రీ, ఒక అన్యురాలనే స్త్రీ, ఒక్కసారే దేవుని వాక్యం విన్నది, దేవుని చేత పట్టబడింది, తన హృదయం ప్రభు కొరకు తెరిచింది, మరి ప్రభుని వెంబడించింది, ఆయన హత్తుకుంది, ఆయన మీద విశ్వాసం ఉంచింది, తన పేరు జీవ గ్రంథంలో లిఖించబడింది కదండి. ఇలాంటి స్త్రీని పౌలు భక్తుడు ఎత్తి రాశాడు కదా. ఆమె ఏం చేయబడింది? పౌలు భక్తుడి చేత కొనియాడబడింది. అంతేకాదండి, మరి చివరి పాయింట్ చెప్తా ఉన్నాను, పౌలు చేత మరి అంతేకాదు వాడబడింది, ప్రభు పరిచర్యలో వాడబడిన స్త్రీ ఈమె, ప్రభు కోసం పనిచేసిన స్త్రీ ఈమె, తెర వెనక ఉండి ప్రభు పరిచర్యను ముందుకు నడిపించింది ఈమె, అనేక మందిని భక్తి మార్గంలో ఈమె నడిపించింది, ప్రభుకి ఇష్టరాలుగా ఉంది. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదండి, 16వ అధ్యాయం 3వ వచనంలో, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఆమె ప్రభుకి ఇష్టరాలైంది, కొనియాడబడింది, ప్రశంసించబడింది కదా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ దినం నుంచి ఈ దినం వరకు ఈమె గురించి మనం చదువుతా ఉన్నాం, ప్రశంసిస్తా ఉన్నాం. ఆనాడు పౌలు గారు ప్రశంసించాడు కదండి. ఆమె మరి నెనరగల స్త్రీ, ప్రతికూల పరిస్థితుల ప్రభు కొరకు స్పందించింది కదా. ఆమె అందుకే హానర్ చేయబడింది. ఈ రోజు మన చేత మనమందరం ఆమె గురించి ధ్యానం చేస్తా ఉన్నామని. నిజంగా ఎక్కడిది ధైర్యం ఈమెకి కదా, యెహోవా యందు భయభక్తులు కలిగినట బహు ధైర్యం పుట్టును. అంతేకాదు మనం చూస్తా ఉన్నాం Proverbs 31:30లో కూడా ఏం చూస్తా ఉన్నామండి, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడింది. 31:30 సామెతలో మనం చూస్తాం, ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగింది, అందుకే ఆమె కొనియాడబడిన స్త్రీగా మరి మనం చూస్తా ఉన్నాం. మనం ప్రభుని కనపరిస్తే ప్రభు మనల్ని కనపరుస్తాడండి. 1 సమూయేలు 2:30లో చూస్తాం, దోస్ హూ ఆనర్ మీ ఐ విల్ హానర్ కదా. ప్రభువుని మనం కనపరిచినట్లయితే ఆయన మనల్ని కనపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆమె ప్రభు కొరకు తను కలిగి ఉన్న సమస్తం విడిచిపెట్టింది, ప్రభుని అంగీకరించింది. ఈ దినం ప్రభు ఏమి మనకి సెలవిస్తున్నాడు, ఏమి విడిచిపెట్టమని చెప్తున్నాడు, ఏ ఫేక్ ని విడిచిపెట్టమని చెప్తున్నాడు, ఆయనకి అయిష్టమైంది ఏది విడిచిపెట్టమని చెప్తున్నాడు. అహాన్ని ఆమె విడిచింది, అతిశయాన్ని ఆమె విడిచింది, గర్వాన్ని విడిచింది, తన జ్ఞానమే తనకు సొంతం అది కూడా విడిచిపెట్టింది, తన బంధువుని విడిచిపెట్టి ఉంటుంది, అన్నిటిని విడిచిపెట్టింది. మరి నిత్య దీవానికి వారసురాలు ప్రభువుని ఆమె అంగీకరించింది కదా. ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడిందండి కదా. ఆమె పేరుకు అర్థం మరి మనం చూసాము, కాఫ్ దూడ లేక పెయ్య అని అర్థం, అనగా మరి అది ఆవు మృదు స్వభావి కదా, సాధు జంతువు. ఈమె కూడా తన మృదువైన మాటలు, అంతకుముందు తనున్న పరిస్థితిలో గర్వంగా మాట్లాడిందో, ఎలా మాట్లాడిందో తెలియదు, తన జీవితం మార్చివేయబడింది కదా. మరి మనం కూడా మార్చబడ్డాం, ప్రభు కొరకు ప్రత్యేకించబడ్డాం. మనం ఎలా మాట్లాడగలుగుతున్నాం, ఎలా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం, ఆయన కార్యాభివృద్ధి యందు
ఆసక్తి కలిగి ఉన్నామా? దేని యందు మనం ఆసక్తి కలిగి ఉన్నాం? ఈ దమరి స్త్రీ మనకి 5 విషయాలు నేర్పించింది. మొదటిగా ఆమె హర్ డిజైర్ కదా, ఆమె యొక్క ఆసక్తి దేని పట్ల ఉందండి? వాక్యాసక్తి కలిగిన స్త్రీగా ఆమెను చూసాం. ప్రభువుని విశ్వసించిన స్త్రీగా ఆమె యొక్క నిర్ణయం ఎంత గొప్పది! ఒక మంచి నిర్ణయం తీసుకుంది. క్లిష్ట పరిస్థితిలో ప్రభు కొరకు ఈమె మంచి నిర్ణయం చేయగలిగింది. మరి మనకున్న క్లిష్ట పరిస్థితులు ఆయన కొరకు మనం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది కదా? ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాలే మనం తప్పుద్రోవ పట్టిస్తాయి. కాబట్టి ఆమె దేవుని విశ్వసించడం, ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభుని విశ్వసించింది. అంతేకాదు, ప్రభుని వెంబడించిన స్త్రీ ప్రభు రాజ్యానికి ఆమె వారసురాలైంది. ప్రభు చేత ఆమె వాడబడింది, కొనియాడబడింది, కనురాలుగా ఎంచబడింది, ప్రశంసించబడింది. ఆమె గురించి దినం మనం చదువుకున్నాం. ఈ 5 లక్షణాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మరి దమరి స్త్రీ ద్వారా మనకి తెలియజేశాడు. కాబట్టి మరి దాచబడిన ఈ మహిళ పౌలు గారి యొక్క సువార్తలో పట్టబడిన ఈ సువర్ణం మనకి ఈ రోజు ఈ 5 పాఠాలు నేర్పించింది. మనం కూడా ఈ రీతిగా మరి దమరి వలె మనం ప్రభు యందు విశ్వాసం ఉంచుతూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ప్రభు కార్యాభివృద్ధి అంటే మనం కూడా పనిచేసేవా ఉండాలి అని ప్రభు మనం తెలియజేస్తుండగా ఆ రీతిగా మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం. ప్రభు వారి చిన్న మాటలు దీవించిన కాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నమ్మకమైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మహాగణుడివి, మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మీరు మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ప్రభు మరి అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో దాచబడినటువంటి దమరి స్త్రీని గురించి అయా మేము ఈరోజు చదవగలిగాం. అనేక విషయాలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. ఆ రీతిగా మమ్మల్ని మేము సరి చేసుకొని విడిచిపెట్టి ప్రభు అయా ఇదిగో మీ కార్యాభివృద్ధి యందు పనిచేసే వారంగా, మీ చేత వాడబడే వారంగా, మీ చేత ప్రశంసించబడే వారంగా మేము ఉండునట్లు మీ కృప చూపమంటూ ఈ జీవంలో ఒక బిడ్డని పేరు దీవించి ఆశీర్వదించమంటూ ముందున్న ప్రార్థన పరిచయను కూడా మీరు దీవించమంటూ అయా మరి ప్రత్యేకించి కిజ్ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆంటీకి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి. వాడుతున్నటువంటి టాబ్లెట్స్ ని మీరు దీవించండి. అయా మీకు మంచి మెడికేషన్ మీరు ఇవ్వండి ప్రభు. మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఆ బిడ్డ మరలా మా మధ్యకు వచ్చినట్లుగా మీ కృప చూపమంటూ మీ కటాక్షం మాతో ఉంచి నడిపించమంటూ ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభు